అమ్మా పోలేల అమావాస్య కథ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఒక ఊరిలో 7గురు అన్నదమ్ములు ఉండిరి. వారందరికీ పెండ్లయ్యే భార్యలు కాపురమునకు వచ్చారు. కొంతకాలమునకు ఆ 7గురు తోటికోడళ్ళు పోలేల అమావాస్య నోము నోచుకునవలని ప్రయత్నము చేసిరి. కానీ ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవటచే వారెవరునూ నోము నోచుకోలేదు. ఆ విధముగా వారు 6 సంవత్సరములు నోము నోచుటకు ప్రయత్నం చేయుటయు, ఆఖరామె బిడ్డ చనిపోవుటయు, అందుకే వారి ఆ నోము నోచుకొనుటకు వీలు లేకపోవుటయు, మిగిలిన 6గురులు 7వ ఆమెను దుమ్మెత్తిపోయుటయు జరుగుచుండెను. అట్లే 7వ ఏట కూడా వారందరూ నోము ప్రయత్నము చేసిరి. పూర్వం వలె ఆఖరి ఆమె బిడ్డ చనిపోయాను. కానీ ఆమె తోటికోడళ్ళు తనను తిట్టిపోయేదురని భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళం వేసి మిగిలిన తోటికోడండ్రు ఇళ్లకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకొని రాత్రికి ఇంటికి వచ్చాను. పిమ్మట ఆమె చచ్చిన బిడ్డ శవమును భుజము మీద వేసుకొని ఊరి చివరనున్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకుని పోయి ఏడ్చుచుండెను. అంతలో గ్రామ సంచారమునకు బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూచి ఎందులకు ఏడ్చుతివి అని అడిగాను. అందుకు ఆమె, అమ్మ, 7వకి ఏమి చేయమన్నావు? 7 ఏండ్ల నుంచి ఏటికొక బిడ్డ చెప్పున నేను పోలేరమ్మకు అప్పగించుచున్నాను. ఈ బిడ్డ నేటి ఉదయముననే చనిపోయాను. కానీ ప్రతి ఏటా నా బిడ్డ చనిపోవుటచే నా తోటికోడళ్ళు నోము నోచుకొనక నన్ను తిట్టుట జరుగుచుండుట చేత ఈ ఏడు నేను వారి నోము ఆగుట ఇష్టపడక చచ్చిన బిడ్డను ఇంటిలో దాచి వారితో నోము నోచుకొని ఇప్పుడు శవమును తీసుకొని వచ్చిదని అనెను. ఆ మాటలు విని పోలేరమ్మ జాలి నుండి ఆమెకు అక్షంతలిచ్చి వాటిని ఆమె బిడ్డలను కూర్చున్న చోట చల్లి చచ్చిన వారిని వారి వారి పేర్లతో పిలవవలసిందిగా చెప్పి వెడలిపోయాను. అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె తన పిల్లలను పాతిన కోతుల మీద అక్షతలను చల్లి చచ్చిన వారిని వారి వారి పేరులతో పిలవగా ఆ పిల్లలందరూ సజీవులై వెలుపులకు వచ్చిరి. అంతటా ఆమె ఆ 7గురు పిల్లలను వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళాను. తెల్లవారుసరికి ఆమె తోటికోడళ్ళు ఊరివారు ఆ పిల్లలను చూచి వీరెక్కడి నుండి వచ్చిరి అని అడుగగా ఆమె గత రాత్రి జరిగిన విషయములు తెలిపాను. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము పోలాల అమావాస్య నోము నోచుకునిచో సుఖముగా ఉండిరి. దీనికి ఉద్యాపన లేదు, ఇది అందరూ చేయవచ్చును. అమ్మ, అక్షంతలు వేసుకోవాలి.